పెట్టుబడుల ఆకర్షణ, మేక్ ఇన్ ఇండియా ప్రమోషనే ప్రధాన లక్ష్యంగా యూఏఈ టూర్ కంటిన్యూ చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అబుదాబిలోని మస్టర్లో ఇన్వెస్టర్లతో సమావేశమయ్యారు. ఇండియాతో కలిసి డెవలప్మెంట్లో పార్టిసిపేట్ కావాలని అన్నారు మోడీ. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్దే అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియాలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. అబుదాబిలోని మస్తర్ సిటీలో యుఏఈ ఇన్వెస్టర్లతో సమావేశమయ్యారు నమో. రైల్వేల్లో 100% ఎఫ్డీఐలను అనుమతిస్తున్నట్లు చెప్పారు. 2022 నాటికి 5 కోట్ల నిర్మాణ వ్యయం తక్కువగా ఉండే ఇళ్లను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు ప్రధాని. एक तो 30 साल के बाद पहली बार भारत में पूर्ण बहुमत वाली सरकार बनी है और लोकतंत्र में पूर्ण बहुमत वाली सरकार होने से एक निर्णायकता होती है। डिफेंस मैन्युफैक्चरिंग एक बहुत बड़ा क्षेत्र है, ग्लोबल मार्केट भी है, थर्ड वर्ल्ड कंट्रीज एक बहुत बड़ा मार्केट है। अगर हम मिलकर के डिफेंस मैन्युफैक्चरिंग क्षेत्र में आगे बढ़ते हैं, मैं समझता हूं स्काई इज द लिमिट। రెండు దేశాల మధ్య వందల కొద్ది విమానాలున్నా భారత ప్రధాని యుఏఈ రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు మోడీ. ఇకపై అలా జరగదన్నారు ఆయన. 125 కోట్ల మంది జనమున్న భారత్ ఒక శక్తి అన్నారు. అంతకుముందు మస్తార్ సిటీని పూర్తిగా పరిశీలించారు మోడీ. ఫుల్ డిజిటలైజ్డ్ సిటీని ఇంట్రెస్టింగ్ గా చూశారు. అర్బన్ డెవలప్మెంట్ పై అక్కడి అధికారులతో చర్చించారు. ప్రైవేట్ ర్యాపిడ్ ట్రాన్స్మిట్ కింద ఏర్పాటు చేసిన సోలార్ కార్లను పరిశీలించారు. సైన్స్ ఈజ్ లైఫ్ అంటూ అక్కడి టచ్ స్క్రీన్ లో సైన్ చేశారు నమో. సిటీ స్పెషాలిటీస్ ని మోడీకి వివరించారు అక్కడి అధికారులు. రెండో రోజు ఎమిరేట్స్ టూర్ లో బిజీగా ఉన్నారు మోడీ. ఇవాళ యుఏఈ రాజు ఖలీఫా బిన్ జయేద్ అల్ నహ్యాన్ తో సమావేశమవుతారు. వ్యాపార సంబంధాలని మరింత బలోపేతం చేయడంపై డిస్కస్ చేయనున్నారు. రెండు దేశాలకు సవాల్గా మారిన టెర్రరిజం కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించనున్నారు. ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు రోజురోజుకి పెరిగిపోతుండటంతో ముఖ్యంగా ఇదే అంశంపై డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దుబాయ్ స్టేడియంలో మోడీ బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ సంప్రదాయ నృత్యాలతో అలరించేందుకు రిహార్సల్స్ చేస్తున్నారు. సుమారు 52,000 మంది ఈ సభకు హాజరయ్యేందుకు పేర్లు నమోదు చేయించుకున్నారు. యుఏఈ జనాభాలో 30% మంది ఇండియన్సే. సుమారు 26 లక్షల మంది ఇండియన్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉంటున్నారు. అందుకే ప్రధాని తనకు యుఏఈ మినీ ఇండియా అని అభివర్ణించారు. సాయంత్రం 6 గంటల తర్వాత మోడీ స్పీచ్ ఉండే ఛాన్స్ ఉంది. So of course we are representing Gujarat, so you will see Garba. We're doing Gidda, which is from Punjab, a very vibrant dance. We're having all classical forms from Kathakali to Mohiniyattam to Kuchipudi, Bharatnatyam, Kathak, which I represent. Then we have Kalaripayat. Yeah, so we're going to incorporate a lot of styles and make it more vibrant and colorful, and that's basically what India is all about. లేజర్ లైట్లు, డిజిటల్ సౌండ్స్, మువ్వెన్నెల జెండా రిఫ్లెక్ట్ అయ్యేలా డిజిటల్ స్క్రీన్స్ తో మోడీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.